హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండే బాదుషాలు గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. అందరూ ఇష్టంగా తింటారు. నా ఛానల్‌ని కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను. కొంచెం సాల్టు, 2 స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని వేసేసుకుని ఒకసారి పిండంతా బాగా నెయ్యి, సాల్టు, సోడా మొత్తం కలిసిపోయేలాగా ఇలా బాగా పిండిని చేత్తోటి రబ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నారంటే కనుక మనకి బాదుషాలు బాగా వస్తాయి. ఇలా మనం గుప్పెడితోటి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఉండలాగా రావాలి. అలా వస్తే కనుక బాదుషాలు బాగా వస్తాయి. ఇప్పుడు మధ్యలోకి ఒక హోల్ పెట్టేసుకొని అందులోకి కొంచెం వాటర్ని పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండిని. ఇలా పిసుకుతూ కలిపేశారంటే పిండి అనేది చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు పిండిని కలిపేసుకున్నాం కదా, దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము. ఈలోగా మనం పంచదార పాకాన్ని తయారు చేసుకున్నామండి. ఏ కప్తో అయితే తీసుకున్నామో గోధుమ పిండిని అదే కప్పుతోటి పంచదార తీసుకోవాలి. అదే కప్పుతోటి వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదారని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. ఈ పంచదార ఇది కరిగేలోపు మనము కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదండి పిండి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిని మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకొని బాదుషాలను అయితే చేసేసుకున్నాము. నేనైతే ఇలా పిండిని తీసేసుకొని చేతుల మధ్యలో పెట్టేసుకొని రౌండ్గా చేసుకుని ఇలా ప్రెస్ చేసామంటే కనుక మనకి బాదుషా అనేది వస్తుంది. ఇప్పుడు మధ్యలో 2 వైపులా నేను చూపిస్తున్న విధంగా ఇలా హోల్ పెట్టేసుకోవాలి. ఇలా హోల్ పెట్టేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. మిగిలిన వాటినన్నింటినీ కూడా ఇలానే ఈ పద్ధతిలోనే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పంచదార పాకము రెడీ అయిందో లేదో చూద్దామండి. చూసారు కదా, పంచదార పాకం అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ ఉడికించుకుంటే, తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద వేడారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాము. అలాగే ఒక బాండీలో నూనె వేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఎక్కువ హీట్ అవసరం లేదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాలను ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం సిమ్లో పెట్టేసి బాదుషాలన్నింటినీ వేసేసుకోవాలి. వీటిని గరిటెతోటి కదిలించకూడదు. వాటంతట అవే పైకి తేలుతాయి. అప్పటి వరకు అలానే ఉంచి పైకి తేలిన తర్వాత వాటిని ఇలా రెండో వైపుకు టర్న్ చేసుకున్నామంటే ఈజీగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నారంటే బాగా బాదుషాలు వేగిపోతాయి. పంచదార పాకాన్ని కూడా బాగా పీల్చుకుంటాయి. ఇవి ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటిని ఒక గరిటెలోకి తీసేసుకొని పాకంలో వేసేసుకున్నామంటే రెడీ అయిపోతాయండి. మనం మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి పంచదార పాకం అనేది బాగా పీల్చుకొని బాగా జ్యూసీగా అవుతాయి. ఇలా గరిటెలోకి తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం వేడి పాకంలోకి ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి వీటిని పాకంలో ముంచేసేసి పాకం పీల్చుకునేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా, పాకం అంతా పీల్చేసుకున్నాయండి. చాలా బాగున్నాయి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ బాదుషాలు తినడానికి రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, బాదుషాలు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితోటి ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చినాయండి. జ్యూసీగా ఉన్నాయి. చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి. అందరు ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.
నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.